వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్ జరగబోతోంది. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ మనకు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్గా తెలంగాణలో ప్రధానంగా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మరి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో మనం దాదాపు అన్ని కాలేజెస్ గురించి మనం డీటెయిల్స్ తెలియజేస్తాం. మరి దానికంటే ముందుగా ఒక టాప్ కాలేజీల్లోనే ఒకటైన కాలేజ్ గురించి స్పెషల్గా మనం దీని స్పెషల్గా చెప్పాలంటే కాలేజీ మంచిది కాబట్టి మంచిదని చెప్తాను. కాబట్టి దానికి సంబంధించి కేఎంఐటి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ నడిబొడ్డున నారాయణగూర్లో ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రధానంగా సిఎస్సికి సంబంధించి కానీ కోడింగ్కి సంబంధించి కానీ బెస్ట్ ప్లేస్మెంట్స్ ఇచ్చే ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైనా ఉందంటే అది కేఎంఐటిగా చూస్ చేసుకోవచ్చు. మరి కేఎంఐటికి ఎందుకు అంత స్పెషల్ అంటే దీనిలో కోర్ బ్రాంచెస్ ఉండవు, కేవలం సిఎస్సి సిఎస్ఎం సంబంధించి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లే ఉంటాయి. కోడింగ్ నేర్పుతారు. ఇక్కడ కొంత కాలేజీ చూస్తే జస్ట్ స్కూల్లా ఉంటుంది కానీ డిసిప్లిన్ కానీ ప్రధానంగా ఇక్కడ కంప్యూటర్ సంబంధించిన కోర్సెస్ అదనంగా నేర్పడం లాంటివి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే చెప్తారు. కాబట్టి ఎక్కువగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం అయితే కేఎంఐటి ఇంజనీరింగ్ కాలేజీకి ఉంది. మరి కేఎంఐటి కాలేజీలో కొంత ఏంటంటే కాలేజీ చూస్తే చిన్నగా అనిపిస్తుంది. ప్రధానంగా హాస్టల్ ఫెసిలిటీ ఇన్నర్గా లేనప్పటికీ ఆ రెండు పక్కకు పెడితే మీకు ప్లేస్మెంట్స్ విషయంలో ఎక్స్ట్రాడినరీ కాలేజీగా కేఎంఐటిని చెప్పుకోవచ్చు. మరి కేఎంఐటి కాలేజీ కాకుండా వాటి యొక్క బ్రాంచెస్ వాటి కేఎంఆర్ గ్రూప్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి మనం ఈ కాలేజ్ గురించి కూడా చెప్తూ ఉన్నాం. దాంట్లో ప్రధానంగా ఎన్జిఐటి రెండవ బ్రాంచ్, ఇది కూడా ఎక్స్ట్రాడినరీ కాలేజ్. ఇక్కడ కూడా సిఎస్సికి సంబంధించిన బ్రాంచ్లే ఉంటాయి. కాబట్టి ఎన్జిఐటి కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. తర్వాత మూడో బ్రాంచ్ కేఎంఈసి, ఇది కూడా ఎన్జిఐటి కాలేజ్ పక్కనే ఉంటుంది. ఇది కూడా అతి తక్కువ కాలంలోనే ముందుకు వచ్చింది. కాబట్టి కేఎంఈసి కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 4th క్యాంపస్ కేఎంసి, ఇది ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. ఇది లేటెస్ట్గా వేరే కాలేజీ వాళ్ళు విజ్ఞాన భారతి కాలేజీ వాళ్ళది వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని బిఫోర్ లాస్ట్ ఇయర్ దీన్ని ఈ కౌన్సిలింగ్లో ఎంటర్ చేయడం జరిగింది కేఎంసీగా. మరి ఇది కూడా ఒకప్పుడు స్టార్టింగ్లో 80,000-90,000 కట్ ఆఫ్ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ కేఎంసీ కూడా 30-25 కట్ ఆఫ్ వరకు అయితే వచ్చేసింది. కాబట్టి కేఎంఐటి గ్రూప్ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో నేను ప్రమోట్ చేయడం కాదు కానీ ఉన్న దాంట్లో నేను జనరల్గా ఏ కాలేజీని ప్రమోట్ చేయను, బట్ ఉన్న గ్రూపులో ఇది ఒక మంచి గ్రూప్గా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేఎంఐటి గురించి మాత్రం ఎక్సలెంట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం నా యొక్క అభిప్రాయం మాత్రమే. దీన్ని గమనించాల్సిందిగా కోరడం జరుగుతుంది.